వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అచ్చలాపూర్ గ్రామంలోని నల్లవాగు ప్రాజెక్టులో చేపల కోసమై తాండూరు మరియు అచ్చాలపూరు, బెస్తా మరియు ముదిరాజుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు అచ్చాలపూర్ గ్రామస్తులు ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయింది మేమేనని, ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారం ఉన్నా మాకే ఉంటుందని వేరే గ్రామం నుండి వచ్చి ఇక్కడ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, నా గ్రామస్తులు న్యాయం జరిగేలా చూడాలని ఎన్నిసార్లు ఏడి సత్యనారాయణకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నా పేరు ఇల్లెల శంకర్, అచ్చిలాపూరు గ్రామం, తాండూరు మండల్, మంచిరాలు. ఇదే చెరువు కోసం 10 సంవత్సరాల నుండి ఇదే కథ నడుస్తూనే ఉంటాను. 7 సార్లు వచ్చిండు, టెస్ట్ చేసిండు, మాకు ఏం స్పందన ఇచ్చి లేదు. ఏం అడిగినా కానీ అత్తన 10 రూపాయి మీరు లొల్లి పెట్టుకోకు, లోటారా పెట్టుకోకు అని చెప్పాడు. ఉమ్మంటే ఏది ఉన్నా కానీ వాళ్ళ తాండ్రోళ్ళు వచ్చాడు. వచ్చిన కొద్ది మేము చేపలు పడిన కొద్ది పోయి ఎస్ఐ సాబు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకపోవడా గంతే చేయడు. గంతే కానీ ఇప్పటికీ ఏం చేసేది లేదు. ఘర్షణ కూడా నిన్న కూడా ఇట్లనే చెప్పినాం. నిన్న చెప్పిన తర్వాత సిఐ సాబు ఫోన్ చేసిండు, సూట్రా వీడియో మీరు పోకులి వెళ్ళి పెట్టుకోకలు ఏదన్నా ఉంటే పరిష్కారం మనం చేసుకున్నారు. రల్లి మేలికి మేము కూడా వాళ్ళని కూడా పిలిపిస్తానా, పిలిపించిన తర్వాత మీరు కూడా వచ్చి మాట్లాడుకోవాలని చెప్పిన తర్వాత కూడా మా మాట వాళ్ళ మాట వినకుండా కూడా వీళ్ళు తాండ్రోళ్ళు వచ్చి రోజు వచ్చి చిర్ర చేపలు పట్టడానికి సిద్ధంగా అయిన తర్వాత ఆ వలలు ముందుకు వచ్చి ఇక్కడ పెట్టి కుప్ప పెట్టి మళ్ళీ ఇది దందకు దిగినాం. కానీ ఇప్పటికీ మేము ఏం చేసినా కానీ వాళ్ళ అత్తడేమే కానీ చేయుడే కానీ మాకేం చేసుడు లేదు, ఏం చెప్పుడు లేదు, ఏం లేదు. మాకు ఉమ్మంటే న్యాయం జరిగేం వచ్చేది లేదు. ఇది 15-20 సంవత్సరాల పాటు ఇట్లా కథ నడుస్తుంది. దానికి ఏం చేసేది లేదు, ఏం లేదు. ఇలా కావాల్సుకొని లొల్లికి దిగితే వాళ్ళు వచ్చినా మేము రాకూడదు రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎస్ఐ సాబ్ చెప్పిన తర్వాత సిఐ చెప్పినాక బిడ్డ మీరు మేము వచ్చినాక ఓకొల్లి వాళ్ళు వచ్చినాక చిర దిగినా కానీ మేము పరిష్కారం మేము చెప్తాం, మీరు ఓకురా బిడ్డ అంటే వాళ్ళ మాటని ఇప్పటిదాకా కూడా వాళ్ళు మేము ఏమలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళని గుంజుకొని అక్కడ కుప్ప పెట్టాం. దానికి ఏం పరిష్కారం చేస్తారో మరి ఏం కథ ఏం కరకం ఇంతవరకు ఏం స్పందన ఏం చేయలేదు. తెనుగోళ్ళు మేము అందరం కలిసి 2 కుటుంబాలు కలిసి ఇక్కడికి పోరాటం చేస్తాను. దీని మీద ఆధారం మాకేమీ లేదు. వాళ్ళ చెరువు కూడా దగ్గరనే, వాళ్ళ చెరువు దగ్గర ఉన్నా కానీ మేము వాళ్ళ చెరువుకు పాసిస్తూనే పోతలేము, వాళ్ళకి అంత పడతలేము చేపలు కూడా. వాళ్ళు ఆడకు పోయినా కానీ ఉమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు, సార్ పోతాను అచ్చలాపురపులు చేపలు పడతానని చెప్తే అత్తాను వాళ్ళ అత్తాను మమ్మల్ని పడకపోతాను అంతే ఉంచుతారు. ఇప్పుడు ఏదన్నా కావాలి, ఇప్పుడు ఎందుకు మేము అటు రమ్మని చెప్పిన సిఐసా కూడా ఇప్పుడు ఆడకపోతే మేము గిట్టనే ఉంటాం. వాళ్ళు మేము ఉన్నారు 10 మంది అయితే వాళ్ళు ఉన్నారు 100 మంది అవుతారు మీద పడుతుంది. అది ఏం కానీ తెలియదు. అందుకోసమే ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇక్కడ పరిష్కారం కావాలని దీనికోసం ధర్నా చేస్తాను. చెరు మీదనే కావాలి ఏదున్నా కానీ 7 సాగు చెప్పినా కానీ 7 సాగు వస్తలేదు, ఏం లేదు. ఏమనంటే ఉమ్మంటే లీడ్ కడతానవా నువ్వు, పైసలు కట్టినావా, పైసలు పట్టుకొని రా, అది పట్టుకొని రమ్మంటాడు. రమ్మంటే ఇక్కడికి ఇంత లొల్లి అవుతుంది, ఏమైతే రావనద్దా. ఇప్పుడు మేము ఇక్కడ చచ్చిపోతే పరిష్కారం చేసాడు ఎవరు మరి, మాకున్న ఎవరు చేస్తారు ఏం కాదా. అందుకోసం ఇప్పుడు ఏదైనా కావాలనుకో ఇక్కడికి వచ్చి అందరం వచ్చి ఇక్కడ కూర్చొని ఇది ధర్నా చేస్తాను. ధర్నా కూర్చున్నాం. ఏదో వచ్చేదానికి కూడా ఇంక 20 రోజులు కానీ ధర్నా బంద్ ముచ్చలేదు. చేపలు మా చెర్ర మేము చేపలు కంపల్సరీ పడతాం. ఇంతలో వెళ్ళినా ఏమైనా కానీ ప్రాణాలు పోయినా మంచిదే కానీ వదలం చెరుని. మా చెరు మాకు కావాలి. వాళ్ళు మాకు ఏమైనా ఇస్తాను దగ్గర 12 కిలోమీటర్ల దూరం ఉంది వాళ్ళకి. మాకు భూములు మాయిపోయినాయి, జాగాలు మాయిపోయినాయి. మేము అధికారం అంతా మా చేతులు పెట్టుకుని వాళ్ళు పాలు కావాలని ఇప్పుడు పోరాటానికి వచ్చి మేము భయపడతామా. అందుకోసం ఏమున్నా ఏదైనా కావాలనుకొని ఇక్కడ 10-15 రోజులైనా పర్వాలేదు కానీ వాళ్ళని దిగనీయం. మేము కంపల్సరీ దిగుతాం చేపలు పట్టడానికి. ఎంత లొల్లి అయినా మంచిదే, పానాలు పోయినా మంచిదే, లేకుండా పోయినా మంచిదే. భూములు జాగాలు ఏం లేకుండా. ఈ ప్రాజెక్టు కోసము 5-6 సంవత్సరాల నుంచి లొల్లులే జరుగుతాయి. చేపల మమ్మల్ని పట్టుకొని ఇస్తలేరు. మా వాళ్ళు ఎవరైనా కూరకొక వల వేసినా కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మా వాళ్ళని తీసుకొని పోవుడు, మళ్ళీ మాట్లాడు ఇడిపించుకొని రాకట. వీళ్ళు వచ్చి చేపలు పట్టుకోవచ్చు అట కానీ మేము పట్టుకోరాదట. మా ఊరి భూములు పొలాలు మా ఊరోళ్ళవి, చెరువు నీళ్ళున్నది, భూమి మా ఊరోళ్ళది. వాళ్ళకు మాకు ఏ సంబంధం లేదు. వాళ్ళకు పాలు కావాలంటారు, మాకు సభ్యత్వాలు ఉన్నాయి, మాకు సొసైటీ కావాలి. ఇప్పుడు ఏడి రావాలి ఇక్కడికి, ఏదైనా కూడా మాకే కావాలి. చెరువు చేపలు మేమే పట్టాలి తప్ప తాండ్రోళ్ళకు పాలు ఇయ్యము, పట్టనియ్యము. ఆడోళ్ళ పానాలు మగోళ్ళ పానాలు ఇక్కడ పోయినా మంచిదే. ఇవాళ ఒక్కరోజు కాదు, ఇంకా 8 రోజులైనా ఇక్కడ మనం ఉంటాం కానీ పాలు మాత్రం వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు.
మేము ఇప్పుడు మాకు భూములు లేవు, జాగాలు లేవు. మా దాంట్లో మా భర్తలకు కాకుండా, మా అత్తమామలకు కాకుండా, మాకు పుట్టిన పిల్లలకు కూడా ఒక్కరికి కూడా జాబ్ కూడా లేదు. మేము బతికేదే దీనికోసం. ఇదే మాకు కాకుండా చేస్తే మేము బతుకుడు ఎట్లా చెప్పు? ఇప్పుడు వాళ్ళకు బొచ్చడు చెర్లు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. మరి పోనీ మమ్మల్ని రమ్మన్నారు, మేము వచ్చే వరకు కూడా చెర్ల దొరకకుండా ఆగాలి కదా. మేము వచ్చే వరకు కూడా చెర్ల వచ్చినాక మేము వాళ్ళతో లొల్లి పెట్టినాం, పెట్టలేదు అంటలేము, ఖచ్చితంగా లొల్లి పెట్టినాం. కావాలంటే ఇప్పుడు కొట్ట కూడా కొడతాం అంతే. ఆ పరిస్థితి అనేది చేస్తాం కానీ ఇక్కడి నుంచి పోయేది లేదు. చెరువు మేము చేపలు మేమే పట్టాలి, వాళ్ళు ఎవరు పట్ట కూడా పట్టాలి. తాండూరు మన మండల చెరువు ఇది, నల్లవాగు చెరువు. ఇది మాకు వాళ్ళకు అందరికీ సంబంధం పుత్ర చెరువు ఇది. మేము చాలాసార్లు ఇలా కవర్ చెప్పినాం, వాళ్ళతో మాట్లాడినాం, అన్నిసార్లు చెప్పినాం. నేను ఒక్కసారి వాళ్ళు అర్థం లేదు, మాతో మాట్లాడలేదు. నేను 2-3 సార్లు వస్తాను, కనీసం నాకు ఊరికి పెద్ద మనిషి వచ్చిందంటే రెస్పాన్స్ చేయలేదు, మాకు మాట్లాడలేదు. చాలాసార్లు మేము చెప్పి కవర్ పంపినాం. నిన్న 4 సార్లు పంపినా ఇక్కడికి. ఎందుకు మీరు రండి అందరం కలిసి పట్టుకుందామని. మేము అందరం కలిసి పట్టుకుందాం, సగం అందరూ సగం పాలే, మీకు సగం మాకు సగం, మేము పట్టినా మీకు సగం మాకు సగం ఇచ్చిపోతాము అని చెప్పినాము. లీజమెంట్ కట్టమంటే ఆ లీజమెంట్ కట్టలేదు. కట్టిన దాదాపు 2-3 లక్షల రూపాయలు చాలా వేరే ఇంకా విలేజ్ చెర్లు ఉంటాయి, అంటే సొసైటీకి సంబంధించిన చెర్లు. అవి చెప్పమన్నా అవి ముట్టులేదు, అవి కట్టలేదు. అన్ని విధాలా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు, ఇదే టార్చర్ చేసు. వచ్చినాక ఆటోలను పట్టుకొని రాకుండా గొడవ చేసు. చాలా మేము మా బెస్ట్ వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా అందరూ లేని వాళ్ళే, చేపల మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళు. ఇక్కడ ఉద్యోగాలు మా చెర్లు అక్కడ వర్షం మీద ఆధారపడ్డ చెర్లు. ఇక్కడ వర్షం మొత్తం ఈసారి మొత్తం సీడు మొత్తం చనిపోయి ఏం కనీసం మంచిగా 10 కిలోల చేపలు దొరకలేదు. ఏ చెర్రల బతకడానికి లేదు. ఒక చెరువు ఉన్నది, అందరూ పొత్తులో పట్టుకొని బతుకుదామని అనుకునేసరికి నిన్న చెప్పిన వాళ్ళ ఊర్లకు సహా మళ్ళీ పంపించినాం 4గురిని. అలా చెప్పినాం, వస్తే మాట్లాడదాం అనేసరికి అలా చూడలేదు. మేము వచ్చినాక అలా చెరువు గొడవ వేస్తే ఆడోళ్ళు మొగలు మీదికి వచ్చారు. ఇష్టం కొట్టుడు బీజుడు అన్ని అంగడంగా చెప్తాను. చేపలు పట్టుకుంటారు వాళ్ళు హక్కు లేదు, ప్రతిదానికి హక్కు లేదు. మేము తాసులు కట్టుకోవడం, డబ్బులు కట్టుకోవడం అన్ని మేము చేస్తాం. వాళ్ళకి కవర్ కూడా చెప్పినాం. నేను 4 పంపించాం, కలిసి పట్టుకుని రండి అని కవర్ కూడా చెప్పినాం. రావడం లేదు. మేము వచ్చి దిగిన తర్వాత ఆడలను పట్టుకొచ్చి అల్లరి చేసి మా వాళ్ళని ముందు కొట్టి ఆడలు అయినా కానీ మేము ఎవరిని ఏమన్నా తప్పు లేకుండా ఎవరిని కూడా ఏమన్నా